హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయాను. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసింది ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను యూజ్ చేస్తున్న లక్మస్ స్టాప్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మీకైతే నేను యూజ్ చేస్తున్న కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకైతే కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అలాగే నేనైతే మీరెక్కైతే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మీరైతే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే వాట్సాప్ గ్రూప్లో మీరైతే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. అక్కడైతే కొత్త ఎడిటింగ్ యాప్స్ అనేవి వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడైతే అల్కమస్ షాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ అల్కమస్ షాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్లో మీరైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్లో మీకైతే ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఈ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాడ్ చేసి చూపిస్తాను. ఒకసారి ఫాంట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి వ్యూ సాల్వ్ ఫాంట్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ నుంచి మీ యొక్క ఫాంట్, నేను ఇచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వచ్చేసిన ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నిటికీ అదే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా యాడ్ అయిపోయిన తర్వాత కింద మీకైతే బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫోటో దగ్గర మీ ఫోటో పెట్టాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో పైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫోల్డర్ నుంచి మీ యొక్క ఫొటోస్ అనేవి ఇక్కడ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ యొక్క ఇక్కడ చూడండి, పైన ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోల్డర్స్ అనేవి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫోల్డర్ నుంచి మీ యొక్క ఫొటోస్ అనేది తీసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి, ఏదైనా ఈ ఫోటో తీసుకొని పైన ప్రెస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్తో మంచిగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ దగ్గర మళ్ళీ మీ ఫొటోస్ అనేవి పెట్టేసేయండి. ఎలా పెడతారంటే ఇప్పుడు చూపించేలాగా ఫ్రెండ్స్, ఏం ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది మళ్ళీ తీసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫోటో తీసుకొని ప్లస్ ఆప్షన్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మంచి సైడ్ కాకపోతే ఇక్కడ చూడండి, ఫోటో పైన క్లిక్ చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అనేది చేయండి ఫ్రెండ్స్. చేస్తే కూడా మంచిగా అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్తో మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సెంటర్లో మీకైతే మంచి నచ్చినట్టు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే మీ యొక్క ఫొటోస్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలానే లాస్ట్ వరకు ఫొటోస్ అన్ని పెట్టేసేయండి. లాస్ట్లో ఫొటోస్ అన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్లో వచ్చేసేయండి. ఫస్ట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ వీడియోని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ చేస్తే మీ యొక్క ఫోటో నుంచి మీ యొక్క గ్యాలరీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంతే అండి, థ్యాంక్ యూ.